దిగు మస్తు అయిందంట పో పోయే. ఏంది మావా పండుకొని మావా నిద్ర వస్తుంది. అలాగే అలా అలా అలా. సో బై దిస్ ఇస్ కౌశిక్లీ ఎట్లా అందరూ. సో గైస్ టైం వచ్చేసి 9:30 అవుతుంది అనమాట. సో మనం జిమ్ పోతున్నాం. సో ఈరోజు సండే ఓన్లీ మార్నింగే ఉంటుంది జిమ్. సో ఇప్పుడైతే పోతున్నాం అనమాట. ఇంకా ఇన్ని రోజులు రెస్ట్ వచ్చేసరికి ఇంకా గ్యాప్ తలుచుకోలేదు. ఫటాఫట్ ఓడే ఉంది. జిమ్కి అయితే రెస్ట్ తక్కువ ఇస్తా, జిమ్ ఎక్కువ చేస్తా. సో కలుస్తా జిమ్లో. అరే బొమ్మలు చూస్తావా వీడియోలో? ఇప్పుడు కూడా చేస్తున్నా. నిన్న రెడీ ఏమన్నావురా పొద్దు కదా. సో గైస్ మీ దాంట్లో మస్తు మంది బూమర్ ఎంత తింటో బ్రౌన్ చేసేటప్పుడు అనేసి మస్తు మంది కామెంట్ చేశారు అనమాట. సో బూమర్ తింటే నాకు కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయబుద్ధి అవుతుంది అనమాట. సో దానికి సపరేట్గా రీజన్ ఏం లేదు. సో అప్పట్లో మనం పాత మోటివేషన్ వీడియోలు చూసుకుంటుంటే అందరూ బూమర్ తినకుండా చేస్తుంటే నేను కూడా స్టైల్ ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేసిన. ఇంకా ఇప్పుడు బూమర్ లేకుండా వర్కౌట్ చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది అంతే అనమాట. దానికి పర్టికులర్ రీజన్ లేదు. సో కొందరికి ఫస్ట్లో నేను తినుకుంటా అదేంటి నవ్వులుకుంటా చేస్తుంటే మింగిన 2-3 సార్లు. సో అట్లుంటుంది అనమాట. నాకు పర్టికులర్ రీజన్ ఏం లేదు. పక్కా మీ వర్కౌట్ బూస్ట్ అవుతుంది అని ఏం లేదు. కాకపోతే చేసుకుంటా తింటుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. అందుకనే అట్లా తింటా అనమాట. ఈయన మింగుతాడు ఈ మొగ ఆయన. నువ్వే సో గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. టైం వచ్చేసి దగ్గర 11:30 అవుతుంది. సో నా దగ్గర సప్లిమెంట్ కూడా అయిపోయింది, ప్రోటీన్ సప్లిమెంట్, వే ప్రోటీన్. పోయి చికెన్ తెచ్చుకోవాలి మనం. చికెన్ వర్కౌట్ వేయలేదండి బ్రో ఈరోజు శుక్రవారమా? సో గైస్ మీ దాంట్లో మస్తు మంది కమెంట్ చేసి అడిగారు అనమాట. సో బ్రో బియర్డ్కి మన టిప్స్ చెప్పు బ్రో, బియర్డ్ మంచిగా రావాలి, థిక్గా రావాలంటే ఎట్లా చేయాలి బ్రో, ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి గైస్, బియర్డ్ అయినా హెయిర్ అయినా జెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 70% జెనెటిక్సే ఉంటాయి అనమాట. సో మన తాత వాళ్ళకి మన డాడీ వాళ్ళకి ఎట్లా వస్తుందో బియర్డ్ హెయిర్ ఎట్లుందో మనకు కూడా మ్యాక్సిమం అట్లనే వస్తుంది. సో మిగతా 30% అనేది మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, మన న్యూట్రిషన్ ఎట్లా ఇస్తున్నాం మన బాడీకి, మనం ఎట్లా చూసుకుంటున్నాం, దాన్ని మెయింటెనెన్స్ ఎట్లుంది అని చెప్పేసి.
సో ఈరోజు అయితే మీకు ఒకటి ప్రోడక్ట్ చూపిస్తా. ప్రోడక్ట్ వచ్చేసి బియర్డ్ కిట్ అనమాట, మార్స్ బై జిహెచ్సి. సో దీంట్లో మీకైతే 3 ప్రోడక్ట్స్ అయితే ఇస్తారు వీళ్ళు. సో చూపిస్తా ఒక్కొక్క దాని గురించి. ఈ బియర్డ్ కిట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షాంపూ అనమాట. సో దీంట్లో మీకు డేంజరస్ కెమికల్స్ లాంటివి, సల్ఫేట్, పారాబెంట్, ఆల్కహాల్ లాంటి అట్లాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయలేదు ఈ షాంపూలో. సో దీంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిరు అనమాట, లైక్ అలోవెరా కానీ, కెఫైన్ కానీ, ఆర్గానైల్ కానీ. సో ఏదైతే మన హెయిర్కి బూస్ట్ ఇస్తుందో, మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుందో అట్లాంటి ఇంగ్రీడియంట్సే వాడారు అనమాట. ఇట్లా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మినాక్సిడిల్ సీరం అనమాట. ఇది USFDA అప్రూవ్డ్. దట్ మీన్స్ మనకి దీన్ని వాడడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అర్థం. ఏం చేస్తుంది అంటే మన హెయిర్ ఫాలికల్ సైజ్ని పెంచి మన హెయిర్ గ్రోత్ని రియాక్టివేట్ చేస్తుంది అనమాట. సో హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఏదైతే అప్లై చేస్తారో పర్టికులర్ ఏరియా దగ్గర అప్లై చేస్తారు కదా, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఈ ఫాలికల్ సైజ్ పెరిగి హెయిర్ గ్రోత్ అనేది రియాక్టివేట్ అవుతుంది అనమాట. సో మంచిగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి, మన బియర్డ్ గ్రోత్కి కూడా. సో గైస్ దీంట్లో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోటిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ అండ్ జింక్ అనమాట. సో ఇది ఓన్లీ హెయిర్కే కాదు, మన బాడీలో హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ ప్లే చేస్తాయి అనమాట విటమిన్స్ అనేవి. సో మన ఓవరాల్ బాడీ ఫంక్షన్కి హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. సో దీంట్లో బయోటిన్ అనేది మన హెయిర్లో కెరాటిన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. జింక్ అనేది మన హెయిర్ టిష్యూని రిపేర్ చేస్తుంది. విటమిన్స్ అనేవి చెప్పొద్దు, ఇంకా మస్తు ఉంటాయి. దాన్ని విటమిన్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎసెన్షియల్స్. సో గైస్ ఈ ప్రోడక్ట్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరైతే ఆ షాంపూ తీసుకొని మంచిగా రబ్ చేసుకోండి, అంటే మంచిగా కడుక్కోండి. మన పొల్యూషన్ ఉంటుంది కదా మన గడ్డంలో. ఫస్ట్ అయితే మనం మొత్తం మంచిగా కడుక్కున్న తర్వాత ఆ మినాక్సిడిల్ సీరమ్ని 3 to 4 drops తీసుకొని మంచిగా రబ్ చేసుకొని మసాజ్ చేసుకొని వదిలేసేయండి, అంతే అనమాట. సో ఆ విటమిన్ ట్యాబ్లెట్స్, ఆ సప్లిమెంట్స్ అయితే డైలీ 1 pill తీసుకోండి, మస్తు మంచిది మన బాడీ ఫంక్షన్స్కి, మన హెయిర్కి, మన గడ్డంకి మస్తు మంచిది. ఆల్సో గైస్ వీళ్ళు మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు డాక్టర్స్కి. సో గైస్ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఫుడ్. సో ఈ ఫుడ్ని మస్తు మిస్ అయిపోయాను అనమాట. ఆ రోజు ఒక 10 రోజులు ఇట్లా ఈ ఫుడ్ తినకుండా చికెన్ శాండ్విచ్లు, ఎగ్ శాండ్విచ్లు. ఆ మధ్య ఇది కొత్త రాగానే మొత్తం యుద్ధం చేసిన దీంతోటి, మొత్తం 20 తీసేసిన. ఒకటేసారి ఇది లేకపోయేసరికి ఇట్లా అనిపించింది. మన నరసింహన్న ఏమేమి వేసినాం అన్న దాంట్లో? చికెన్ బ్రెడ్ రోస్టెడ్ చేసినాం. రోస్టెడా? ఎన్ని వస్తుంది దాంట్లో మ్యాక్రోస్, క్యాలరీస్? మైక్రో ఏం రావు, మైక్రో వస్తాయి. 1000 నాకు వస్తాయి. ఎందుకు అది ఒక దాంట్లో 1000? ఎక్కువ ఆయిల్ ఇట్లా ఎక్కువ వేసినా కదా. ఆయిల్ ఏమి వేయలేదు, బాయిల్డ్ చికెన్ అది. బాయిల్డ్ చికెన్ అంటే 800. అమ్మా, అంటే ఎక్కువ ఇంకా 300 క్యాలరీలు అంతే అది. అంతే. నా ఇజ్జత్ పోయిందా? ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినాం అనమాట మన డైట్ని. సో మన నరసింహన్న బల్కింగ్ ప్రోగ్రామ్ ఏమైందో మర్చిపోయింది. అది 60 days అని స్టైల్గా అన్నాడు, అప్పట్లో ఇప్పుడు బంద్ అయిపోయింది అది. సూపర్ రా. సో మన ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మన డైట్ బ్యాక్ టు ఫామ్ వచ్చేసినాం. సో వస్తుంది ప్రోగ్రెస్ కూడా, మళ్ళీ వస్తుంది. పోయిన ప్రోగ్రెస్ అంతా తీసుకురావాలి, మళ్ళీ రొటీన్లోకి వచ్చేసేయాలన్నమాట. సో ఈరోజు అయితే వీడియో ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫిట్ కిడ్లీ అని ఉంటుంది, పక్కన స్క్రీన్ షాట్ ఇస్తున్నా, చూసి ఫాలో అయిపోండి. అంతే అనమాట. ఉంటా, బాయ్, పీస్.